ఏమండి, నాకు తెలిసి నాకు ఇప్పుడు 50 సంవత్సరాలండి. 10 సంవత్సరాల ముందు ఎప్పుడు కూడా మతాల మధ్య జరుగుతున్న ఘర్షణలు లేవండి. ఎంతగా చర్చిలో ఆరాధన క్రైస్తవులు చేసుకున్నారు, హైందవులు వాళ్ళ దేవాలయాల్లో పూజలు చేసుకున్నారు, ఇస్లాం సోదరులు వాళ్ళ యొక్క మసీదులో చేసుకునేవారు. ఇప్పుడు చూడండి, సోషల్ మీడియా ఇప్పితే ఒకరి మీద ఒకరికి నేరస్థాపన. చివరికి క్రికెట్ గెలిచిన ఒక ఆమె ఏదో ఇండియాని మొత్తానికి ఫైనల్ చేర్చింది అన్నందుకు జీసస్ అని ఒక మాట పలికింది ఆ బిడ్డ. ఎవరైనా సరే వాళ్ళు గెలిస్తే ముందు వాళ్ళు దైవాన్ని వాళ్ళు స్మరిస్తారు. అలా ఆమె క్రైస్తవురాలు అవ్వటం వలన ఆమె చెప్పింది, నాకు ప్రభు దయ ఉండటం వల్ల నేను ఇలా చేశాను, నన్ను గెలిపించాడు ప్రభు అని కృతజ్ఞతలు చెప్పుకుంది. దాన్ని కూడా ఈరోజు ఈ దేశం ఎలా మతపు రంగు పులిమిందో మీకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అది. ఎందుకు ట్రోలింగ్, నువ్వు ఎందుకు ఆ దేవుడి పేరు చెప్పావు అని ట్రోలింగ్. అరే, భారతదేశానికి యావత్తు భారత జాతి గర్వించదొక వరల్డ్ కప్ వచ్చింది అని సంతోషాన్ని పక్కన పెట్టి యేసు ప్రభు పేరు నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు చెడ్డది.